వస్తే నీళ్ల విషయంలో రాజకీయాలు చేయటం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. సముద్రంలో వృధాగా పోతున్న నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజల కోసం రాజకీయం చేస్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వీరినంత త్వరగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. గతంలోనే డయాఫ్రామ్ వాల్ పూర్తయుంటే 440 కోట్లతోనే నిర్మాణం జరిగి ఉండేదన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు చాలా నష్టం జరిగిందని వాపోయారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి 6 ఏళ్లు ఆలస్యమైందన్నారు. ఆలస్యం కారణంగా ఖర్చులు కూడా పెరిగాయని ఆరోపించారు. ఇక అదనంగా 1000 కోట్ల భారం పడిందని చెప్పారు. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి తీరతామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఫేజ్ 2 పనులను కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్ లో వచ్చాను. ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఆ రోజు అయిపోయింటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకు అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫ్రామ్ వాల్ ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, వీళ్ళు డయాఫ్రామ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అంతకు ముందు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును వీక్షించారు. డయాఫ్రామ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను పరిశీలించారు. ఫోటో ఎగ్జిబిషన్ చూశారు. నిర్మాణ పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కాపర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల వివరాలను సైతం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరంలో సైటు వద్ద అధికారులతో సమీక్ష చేశారు. ప్రాజెక్టులో 87% మేర సివిల్ పనులు పూర్తయ్యాయని గుర్తించారు. ఇక మిగతా పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, R&R పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పారు. ఇక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక పట్టిసీమ ప్రాజెక్టుపై కొందరు విమర్శలు చేశారని, పట్టిసీమ లేకుంటే రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరం పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి, కరువు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తన జీవిత ఆశయమని చెప్పారు. నీటి విషయంలో రాజకీయాలు ఎందుకని ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒకప్పుడు హైదరాబాద్ కు త్రాగునీరు లేదని మంజిరాకు నీళ్లు తీసుకెళ్తే ఆనాడు తాను అంగీకరించారని గుర్తు చేశారు. ఇక జగన్ అక్రమాలపై విచారణ చేయాలంటే దాదాపు 30 ఏళ్లు పడుతుందన్నారు. విచారణల పేరుతో కాలయాపన చేయలేమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఏళ్లు పడుతుంది వీళ్ళ కథలన్నీ చేయాలంటే, మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటుంటే అన్ని ఏం చేయాలో జరుగుతున్నా మీరు చూస్తున్నారు. ఎంక్వైరీల కోసం కాలయాపన చేస్తా, ఎంక్వైరీలు చేయాల్సిందే తప్పదు. కానీ వీళ్ళు చేసిన పనులన్నీ మనం ఎంక్వైరీ చేయకపోయినా కూడా హైకోర్టు కూడా చెప్తా ఉంది ఇప్పుడు టీటీడీది. అప్పుడు జరిగిన అవకతవకల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు కదా, వ్యవస్థని మొత్తం కుప్పగొల్చారు. ఇప్పుడిప్పుడు అవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా బాగు చేసి మళ్ళా ట్రాక్ లో పెట్టే పరిస్థితి వస్తే బురజల్ల రాజకీయం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏం చేసాం, అందరినీవో 3,800 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 730 కిలోమీటర్లు కెనాల్స్ వెడల్పు చేసి అటు కుప్పం ఇటు మడకసిర నీళ్లు తీసుకెళ్ళాం. అది రాజకీయం. అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చాం. అది చేయకుండా ఈ చిల్లర రాజకీయాలు ఇలాంటివన్నీ పట్టించుకొని ఎంతో పైన బురజల్తో అంటుకుంటుందేమో, ఏం అంటుకోదు. చాలా మంది నా మీద బురజల్లేదని ప్రయత్నం చేశారు. ఆ బురదలో వాళ్ళు కోరుకుపోయారు తప్ప ఏమి కాదు, ఏం జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. మీరు చేయలేని పనులు మా మీద నెపవేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే రాయలసీమని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్ గా తయారు చేయాలనుకుంటున్నాం.
నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ విల్ బి గ్లోబల్ హబ్. రాయలసీమ పరిస్థితి టోటల్ గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం అక్కడ ఉండే అడ్వాంటేజెస్. పట్టిసీమని మాట్లాడితే పట్టిసీమ అనవసరం, ఎక్కడ నీళ్లు తీసుకుపోతారని మాట్లాడారు, రాజకీయం చేశారు. పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. రాయలసీమలో 12,000 కోట్లు ఖర్చు పెడితే వీరు 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఈ ప్రాజెక్టుల మీద అన్యాయం జరుగుతా ఉంది అని నేను జిల్లాల పర్యటన చేశాను. నన్ను అరెస్ట్ చేశారు. ఎప్పుడు కూడా పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక వరం, పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక జీవనాడి. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు చాలా మంది మాట్లాడారు. ఆ రోజు ఇక్కడనే లిఫ్ట్ ఇరిగేషన్, ఏదైతే మనం పట్టిసీమ లిఫ్ట్ 10 years 11 years అయింది. 1 year లో పూర్తి చేశాం. దగ్గర 1,100 కోట్లు, ఆ ప్రాంతాల్లో 1200 కోట్లు ఖర్చు పెట్టాం. అంతేకాకుండా ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇవ్వగలిగాం. రాయలసీమలో ఈ 10 years లో పెను మార్పులు వచ్చాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో నదుల అనుసంధానం, నాకు ఒక కోరిక ఉంది. దేశంలోనే నదుల అనుసంధానం జరగాలని నా కోరిక. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. ఒకప్పుడు హైదరాబాద్కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 year లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈ రోజు హైదరాబాద్ ని ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. మిగులు జలాల హక్కు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఫస్ట్ తెలుగు గంగతో స్టార్ట్ చేశారు. అందరి నీవార్, గాలేరు నగిరి, SRBC, SLBC అన్ని అప్పుడు స్టార్ట్ అయిన ప్రాజెక్టులే. ఇప్పుడు ఎవరికి ఈ ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు కాదు కావాల్సింది, అందరం కలిసి తెలుగు జాతి ఒకటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.